ప్రణమామి గణనాయకం ప్రణమామి గణనాయకం వరదాయకం ప్రణమామి గణనాయకం వరదాయకం వినమ్రశ్రితజన విఘ్ననాశకం ప్రణమామి గణనాయకం వరదాయకం వినమ్రశ్రితజన విఘ్ననాశకం ప్రణమామి గణనాయకం భారత రచనా కారణకాండం భారత రచనా కారణకాండం కరధృత పాశాంకుశేక్షు దండం ప్రణమామి గణనాయకం వరదాయకం వినమ్రశ్రితజన విఘ్ననాశకం ప్రణమామి గణనాయకం. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృశ్య సంఖ్య, అదృశ్య వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు వినాయక చవితి సందర్భంగా ద్వాదశ రాశుల వారు వరసిద్ధి వినాయకుడిని ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి విషయాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చవితి మధ్యాహ్నం 1:51 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ పంచమి. వారం స్థిరవారం లేదా శనివారం. నక్షత్రం చిత్త ఉదయం 10:24 వరకు. అనంతరం నక్షత్రం స్వాతి. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, రవి బుధుల సంచారం సింహక్షేత్రంలో, శుక్రకేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్యకలాపాల్లో విఘ్నాల్ని అధిగమించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా, వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి విషయాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం. ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. శ్రీ వినాయక చవితి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ వరసిద్ధి వినాయకుడిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా సమర్థత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థిక పరంగా కొనసాగించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమాల్లో వేగం నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైన వాతావరణం ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. ఉత్సాహపూర్తి కార్యక్రమాలు ప్రారంభించేటువంటి సమర్థత ఏర్పడుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పరిశోధించి అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక వృద్ధి వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు రాజకీయ రంగం వారు కూడా సద్వినియోగపరచుకోగలుగుతారు. శ్రీ వినాయక చవితి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వరసిద్ధి వినాయకుడిని గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది.
ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. తొందరపాటు స్వభావంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ధైర్యం మాత్రం కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి దృఢ సంకల్పంతో కూడిన నిర్ణయాల ద్వారా అనుకూలతను పెంచుతాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యవసాయ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. శ్రీ వినాయక చవితి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ వరసిద్ధి వినాయకుడిని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆందోళన తగ్గుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభద్రతాభావం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సంతృప్తిగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు సాఫ్ట్వేర్ రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు స్థిరాస్తి రంగం వారు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి సమర్థత రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. వైద్య వృత్తి వారికి సానుకూల వార్తరింపును కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. శ్రీ వినాయక చవితి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వరసిద్ధి వినాయకుడిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి కుడుములు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మంచి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. విఘ్నాలని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఉత్సాహపూరిత కార్యక్రమాలు కొనసాగించి అంతిమ విజయాల ద్వారా బలాన్ని పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు సమస్యలు దూరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కొనసాగించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. శ్రీ వినాయక చవితి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ వరసిద్ధి వినాయకుడిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి అరిసెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు అభివృద్ధికి నోచుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని ఉత్సాహాన్ని పెంచుతాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందానికి దారితీస్తాయి. మహిళలకు ఇంపైన వార్తలు బలాన్ని కలిగిస్తాయి. ప్రోత్సాహంతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. ఆర్థిక వృద్ధికై తహతహ పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యలో ప్రావీణ్యత పెరుగుతుంది. వినాయక చవితి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ వరసిద్ధి వినాయకుడిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం శ్రేయస్కరం, క్షేమదాయకం. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులకు సమస్యలకు వ్యాపార రంగం వారు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆందోళన ఉంటుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ తగ్గుతుంది.
ఆర్థిక విషయాల్లో కూడా క్రమశిక్షణ తగ్గుతుంది. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి క్రమక్రమంగా లాభిస్తాయి. వినాయక చవితి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందర్భోచిత నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆకస్మిక ప్రమాదాలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆకస్మిక విజయాలు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. వ్యాపార సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి బలాన్ని కలిగిస్తుంది. వినాయక చవితి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వరసిద్ధి వినాయకుడిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అనిశ్చిత స్వభావం ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కూడా ఉంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి మాత్రం విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక చింతన మహిళలకు పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పరీక్షగా మారతాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. వినాయక చవితి సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వరసిద్ధి వినాయకుడిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని పెంచుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. పిల్లల వృద్ధి ఆర్థిక సంబంధిత కార్యకలాపాల ప్రోత్సాహం కూడా బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వరుస వినియోగపరచుకోగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. సూక్ష్మత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆధిక్యతకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వినాయక చవితి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలపై అనాసక్తి పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ శీఘ్రగతిని పూర్తి చేయలేకపోతారు. గృహ విషయాల్లో ప్రశాంతత తగ్గుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో వేగాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడా రంగం వారు పొందలేకపోతారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. వినాయక చవితి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు.
అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. మహిళలకు ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో గోచరిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగిస్తారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. వినాయక చవితి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చెరకు ముక్కలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు దూరం కావాలని, విజయాలు దగ్గరవ్వాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు శ్రద్ధతో పూర్తి చేసి ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని వినాయక చవితి సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయకుడిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిథి నాడు బంగారు గణపతి లేదా వెండి గణపతి లేదా రాగి గణపతి లేదా మట్టి గణపతిని పూజించాలని, వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని ఆచరించడం ద్వారా సంవత్సరం మొత్తం విఘ్నాలను తొలగింపజేసుకోవచ్చని భవిష్య పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి ఈరోజు వినాయకుడిని పూజించినట్లయితే సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. జ్యోతిష శాస్త్ర పరంగా వినాయకుడి జన్మ నక్షత్రం హస్తా నక్షత్రం, రాశి కన్యా రాశి. రాశి చక్రంలో వినాయకుడి జన్మరాశి 6వ రాశి అవుతుంది. ఈ 6వ రాశి రోగ రుణ శత్రు బాధలను తొలగింపజేస్తుంది. కాబట్టి వినాయక చవితి రోజు వినాయకుడిని పూజిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, రుణ బాధల నుంచి బయటపడవచ్చు, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని ఆచరించాలి. వినాయకుడిని పూజించే సమయంలో 21 పత్రాలు అంటే 21 పత్రాలతో గణపతిని పూజించాలి. 21 పత్రాలు అందుబాటులో లేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా దుర్వాయుగ్మం గరికపోచల జంటతో వినాయకుడిని పూజించాలి. ఇలా చేస్తే వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పొరపాటున చంద్రుణ్ణి చూసినప్పటికీ చంద్రదర్శన దోషం రాకుండా ఉండాలంటే సింహ ప్రసేనమవధి సింహ జాంబవతాహత సుకుమారక మారోది తవ హేష శమంతక అనే శ్లోకాన్ని చదువుకోవాలి. ఈ శ్లోకం మొత్తం శమంతకోపాఖ్యానాన్ని తెలియజేస్తుంది. కాబట్టి వినాయక చవితి కథ చదువుకొని అక్షింతలు శిరస్సున చల్లుకున్నా లేదా వినాయక చవితి పూజ పూర్తయ్యాక ఈ ఒక్క శ్లోకం చదువుకుంటూ అక్షింతలు శిరస్సున ధారణ చేసిన పొరపాటున చంద్రుణ్ణి దర్శించినటువంటి దోషం మొత్తం కూడా తొలగిపోతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే వినాయక చవితి పర్వదినం ప్రధానంగా శనివారంతో కలిసి వచ్చింది. కాబట్టి ఈరోజు నీలం రంగు వస్త్రాలు ధరిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. గణపతి పూజలో కూడా నీలం రంగు పుష్పాలు వినియోగించడం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకొని వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించడంతో పాటుగా శనివారంతో కూడిన వినాయక చవితి సందర్భంగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు గణపతికి నివేదన చేసినట్లయితే గణపతి అనుగ్రహం ద్వారా శని దోషాలన్నీ తొలగింపజేసుకుని కార్యసిద్ధిని పొందవచ్చు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోక రక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. శరణం శరణం శ్రీ గణేశ, శరణం శరణం శ్రీ గజవదన. మనకి శ్రావణ మాసం దాటితే వచ్చేటటువంటి మాసం భాద్రపద మాసం. భాద్రపద మాసంలో అందరూ ఆరాధన చేసి తీరవలసినటువంటి స్వరూపం వినాయక స్వరూపం. విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేస్తాం. ఆ విఘ్నేశ్వరుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. మహాగణపతి, లక్ష్మీ గణపతి, విద్యా గణపతి, విజయ గణపతి, శక్తి గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, హేరంబ గణపతి, వరసిద్ధి గణపతి, ఇన్ని రకాలైనటువంటి అవతారములు ఉన్నాయి ఆయనవి. ఇన్ని రూపములు ఉన్నప్పటికీ కూడా వరసిద్ధి వినాయక మీరు శ్రావణ మాసంలో చూస్తే
లక్ష్మీ స్వరూపాల్ని చెప్పినప్పుడు మొట్టమొదటిది సిద్ధలక్ష్మి, చివరికి వరలక్ష్మి. భాద్రపద మాసం దగ్గరికి వచ్చేటప్పటికి వర సిద్ధి వినాయక. ఏ వ్రతం చేస్తున్నాము అంటే వరసిద్ధి వినాయక వ్రతం చేస్తున్నాము అంటాం. మనం కాలంలో ఏది చెయ్యబోతున్నామో ఆ రూపాన్ని గురించి తెలుసుకుని చేసినటువంటి కారణం చేత మనసు నిలబడుతుంది. మనసు భక్తితో నిలబడి ఏ పని చేస్తామో దాని చేత పరమాత్మ ప్రసన్నుడవుతాడు. సవితి తిథి నాడు వర సిద్ధి వినాయక వ్రతం చెయ్యాలి. కాబట్టి ఆ విఘ్నేశ్వర స్వరూపానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు తెలుసుకోవడమే దేశకాలముల యందు చాలా ఉత్కృష్టత కలిగినటువంటి విషయమై ఉంటుంది. వినాయక చవితి ఆబాలగోపాలము చేసేటటువంటి వ్రతం. వినాయక వ్రతం వీళ్ళే చేస్తారు వీళ్ళు చెయ్యరు అని ఉండదు. అందులో చిన్న పిల్లల దగ్గర నుంచి పరమ వృద్ధుల వరకు, దంపతుల దగ్గర నుంచి పెళ్లి కాని వాళ్ళ వరకు అందరూ వినాయక వ్రతం చేస్తారు. ఏ కారణం చేతనైనా వినాయక వ్రతం చెయ్యకపోతే, చెయ్యకుండా ఉండవలసిన అవసరం ఏర్పడితే, వ్రతం చేసినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్షతలైనా తల మీద వేసుకోవలసినటువంటి వ్రతం సంవత్సరం మొత్తం మీద ఏది అంటే ఒక్క వరసిద్ధి వినాయక వ్రతమే. పిల్లలు కూడా ఆ రోజున వ్రతంలో పాల్గొనకుండా ఉండరు. పిల్లలు కూడా తన పుస్తకాన్ని తీసుకొచ్చి వ్రతమంటపంలో పెట్టి ఆ స్వామి అనుగ్రహంగా మళ్ళీ తీసుకుంటారు. వరసిద్ధి వినాయక వ్రతంతో నాకు సంబంధం లేదు అనేటటువంటి వాళ్ళు లోకంలో ఎక్కడా కనపడరు. ఋషులు ఏ దార్శనికులై ఏది ఎలా నిర్ణయం చేశారో దాన్ని అలా అన్వయం చేసుకోవలసినటువంటి అవసరం ప్రతివారి మీద ఉంటుంది. అంతేకాని అది ఏ కారణముల చేత కూడా విడిచిపెట్టవలసినటువంటి విషయం కానీ కాదు. కాబట్టి వరసిద్ధి వినాయక వ్రతాన్ని భాద్రపద మాసంలో అందరం చేస్తాం. అందులో విఘ్నేశ్వరుడు పరబ్రహ్మస్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడే అవతారములుగా వస్తూ ఉంటాడు. కంటికున్నటువంటి శక్తి పరబ్రహ్మాన్ని చూడడానికి సరిపోదు. పరబ్రహ్మాన్ని చూడడానికి సరిపోనటువంటి పరిమితమైన శక్తి కలిగినటువంటి కన్ను కూడా చూడడానికి వీలైనటువంటి రీతిలో ఆబాలగోపాలను చూడడానికి వీలుగా పరమాత్మ ఈ భూమి మీదకి కిందకి దిగి వస్తే దాన్ని అవతారము అని పిలుస్తారు. విఘ్నేశ్వరుడు కూడా అన్ని వేళలా ఉన్నవాడే. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. అన్ని వేళలా ఉన్నవాడే. అన్ని వేళలా ఉన్నటువంటి వాడు కాలాతీతుడైనటువంటి వాడు ఎవరున్నాడు? అందుకే కవింక వీణాం అంటారు. కవింక వీణాం అంటే సృష్టికర్తలకు సృష్టికర్త. అంతటి మహానుభావుడు అనేక అవతారాలతో కిందకొచ్చాడు. అలా వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంతో కిందకొస్తే ఆ రూపాన్ని ఒక్కొక్క పేరుతో పిలిచారు. వాటికి వేరు వేరు కారణాల కోసం వస్తాడు. ప్రధానమైనటువంటి కారణము ధర్మ సంస్థాపన. ధర్మాన్ని రక్షించడం కోసం, అధర్మాన్ని లోకంలో వ్యాప్తి చేస్తున్నటువంటి వాళ్ళని సంహారం చేయడం కోసం పరమాత్మ అవతారంగా కిందకి దిగొస్తాడు. అలా వచ్చినటువంటి రూపాలలో హేరంబ గణపతి, వరసిద్ధి గణపతి, సిద్ధి గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, ఇలా ఎన్నో రూపాలు ఉన్నాయి, ఎన్నో అవతారాలు ఉన్నాయి. అటువంటి రూపాలలో ఆ విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్పగలగడం అంటే అది అందరికీ సాధ్యపడదు. మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు ఉంటారు. ఆ మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు చాలా చిన్న శ్లోకంతో, చిన్న పద్యంతోటో అద్భుతమైనటువంటి ఆ తత్వాన్ని ఆవిష్కరిస్తారు. అలా చెప్పగలిగినటువంటి సమర్థత కారణజన్ములైనటువంటి వారికి మాత్రమే ఉంటుంది. కాబట్టి శంకర భగవత్పాదులు విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్పడంలో సిద్ధహస్తులు, మహానుభావులు, పరమాద్భుతంగా మాట్లాడారు. ఆయన అనేక సందర్భాల్లో విఘ్నేశ్వరుడి గురించినటువంటి తత్వాన్ని ఆవిష్కరించారు. గణేశ పంచరత్నం అని చేశారు ఒక చోట. కానీ ఆ శ్లోకం పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఒక్కొక్క విశేషం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మీరు ఎంత పుచ్చుకున్నారు అన్నదాన్ని బట్టి ఉండదు. దాని శక్తి పదార్థం ఎంత పుచ్చుకున్నారు అన్న దాని మోతాదు బట్టి కాకుండా దాని శక్తి వలన, దాని పవిత్రత వలన ఒక్క చుక్క చాలు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు,
భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు అంటాడు కదూ. అలా గంగిగోవు పాలు గరిటెడైనను చాలు. గోవు యొక్క పాలు ఒక్క చారెడు తీసుకెళ్ళి అభిషేకం చేస్తే చాలు, తరిస్తాడు. సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రీ మహాదంతివత్రాపి పంచాస్యమాన్య విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. ఈ శ్లోకం నిజానికి అందరూ నోటికి వచ్చేటట్టుగా కంఠగతం చేసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే విఘ్నేశ్వరుణ్ణి ఈ శ్లోకంతో ఒక్కసారి పిలిస్తే కాపి కళ్యాణమూర్తి విధత్తాం శ్రియం అన్నారు. నాకు ఏది కావాలో అది అనుగ్రహించుగాక. ఇందులో సాధారణంగా ఎప్పుడైనా ఒక దేవతా స్వరూపాన్ని స్తోత్రం చేసినప్పుడు ఎలా చెప్తారో అలా చెప్పలేదు శంకరాచార్యుల వారు. ఎప్పుడైనా ఒక దేవతని స్తోత్రం చేశామనుకోండి, సాధారణంగా ఎలా ఉంటుందంటే ఆయన ఎలాంటి బట్ట కట్టుకుంటాడు, ఆయనకి ఎన్ని చేతులు ఉంటాయి, చేతుల్లో ఆయుధాలు ఎలా ఉంటాయి, ఆయన ఎలా కూర్చుంటాడు, చెయ్యి ఎలా పెడతాడు, ఏం చేస్తాడు, ఇవి చెప్తారు. విఘ్నేశ్వరుడి మీద ఎన్నో ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయీత్ సర్వ విఘ్నోపశాంతయీత్. శుక్లాంబరధరం అంటే తెల్లటి బట్టలు కట్టుకుంటాడు. విష్ణుం అంటే అంతటా వ్యాపించి ఉంటాడు. శశివర్ణం చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి రంగులో ఉంటాడు. చతుర్భుజం 4 చేతులతో ఉంటాడు. ప్రసన్నవదనం ప్రసన్నమైనటువంటి ముఖంతో ఉంటాడు. ధ్యాయీత్ అటువంటి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే సర్వ విఘ్నోపశాంతయీత్ సర్వ విఘ్నములు తొలగిపోతాయి అన్నారు. సాధారణంగా దేవతలని ఉద్దేశించి చేసేటటువంటి శ్లోకములు ధ్యాన శ్లోకములు కానీ ప్రార్థనా శ్లోకాలు కానీ అలాగే ఉంటాయి. సిద్ధి వినాయక విజయ ప్రదాత సిద్ధి బుద్ధితో విజయము సేయ సిద్ధి వినాయక విజయ ప్రదాత. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् श्रीमहागणाधिपतिदेवता प्रसादसिद्धिरस्तु. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పూతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిగర్భచ్ఛిదే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణిప్రదాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వతనయాయ నమః. ఓం శర్వరీప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్త్రే నమః. ఓం దేవాయ నమః. ఓం అనేకార్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం బుద్ధిప్రియాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం గజాననాయ నమః. ఓం ద్వైమాత్రేయాయ నమః. ఓం
ॐ मुनिस्तुत्याय नमः ॐ भक्तविघ्नविनाशनाय नमः ॐ एकदन्ताय नमः ॐ चतुर्बाहवे नमः ॐ चतुराय नमः ॐ शक्तिसंयुताय नमः ॐ लम्बोदराय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ हरये नमः ॐ ब्रह्मविदुत्तमाय नमः ॐ कालाय नमः ॐ ग्रहपतये नमः ॐ कामिने नमः ॐ सोमसूर्याग्निलोचनाय नमः ॐ पाशाङ्कुशधराय नमः ॐ चण्डाय नमः ॐ गुणातीताय नमः ॐ निरञ्जनाय नमः ॐ अकल्मषाय नमः ॐ स्वयं सिद्धाय नमः ॐ सिद्धार्चितपदाम्बुजाय नमः ॐ बीजपूरफलासक्ताय नमः ॐ वरदाय नमः ॐ शाश्वताय नमः ॐ कृतिने नमः ॐ द्विजप्रियाय नमः ॐ वीतभयाय नमः ॐ गदिने नमः ॐ चक्रिणे नमः ॐ इक्षुचापधृते नमः ॐ श्रीदाय नमः ॐ अजाय नमः ॐ उत्पलकराय नमः ॐ श्रीपतये नमः ॐ स्तुतिहर्षिताय नमः ॐ कुलाद्रिभेत्रे नमः ॐ जटिलाय नमः ॐ कलिकल्मषनाशनाय नमः ॐ चन्द्रचूडामणये नमः ॐ कान्ताय नमः ॐ पापहारिणे नमः ॐ समाहिताय नमः ॐ आश्रिताय नमः శరణం శరణం శ్రీ గణేశ శరణం శరణం శ్రీ గజవదన శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగంలో చేసినటువంటి శ్లోకం చాలా చాలా విచిత్రమైనటువంటి శ్లోకం విఘ్నేశ్వరుడి మీద. ఆయన ప్రారంభం చేస్తూనే సదా అంటూ మొదలుపెట్టారు శ్లోకాన్ని. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అన్నారు. అద్రి అంటే కొండ, విఘ్నాద్రి అంటే పర్వతములు ఎంతంత ఉంటాయో అంతంత విఘ్నములు. ఆ విఘ్నము అంటే అడ్డు రావడం, ప్రతిబంధకం. అంతంత ప్రతిబంధకాల్ని, అంతంత విఘ్నాల్ని తీసేస్తాట. ఎవరు తీసేస్తారు? సదాబాల రూపా అపి. సంస్కృతంలో అపి అంటే అయి ఉండి కూడా అని అర్థం. సదాబాల రూపా అపి అయి ఉండి, ఎలా ఉండి కూడా అంటే సదా ఎప్పుడూ, బాల రూపా చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. శంకర భగవత్పాదులు చేసేటటువంటి శ్లోకాలలో ఉండేటటువంటి వైచిత్ర్యం ఏమిటంటే మనకి తెలియకుండానే దాంట్లోంచి అనేక అనుమానాలు పుట్టేట్టు చేస్తారు. ఇప్పుడు అనుమానం పుడితే మీరేం చేయాలి? ఏమిటి ఈ శ్లోకం ఇలా ఉంది అని ఎవరో ఒకళ్ళని అడగాలి. అయ్యా అలా ఎలా ఉంటాడండి? సదాబాల రూపా, ఎప్పుడూ పిల్లాడి రూపంలో ఉంటాడా? పోనీ పిల్లాడి రూపంలో ఉన్నాడండి, చిన్న పిల్లాడు పాపం ఏం తెలియదు అలా ఉండిపోయాడు అందాం అనుకుంటే, అపి అయి ఉండి కూడా ఆయన విఘ్నాద్రిహంత్రి, పర్వతములంతంత విఘ్నములను కూడా తోషవతల పారేస్తాడు. అదేమిటి? పిల్లవాడు అంటే శక్తి తక్కువ ఉన్నవాడు, పెద్దవాడు అంటే శక్తి కలిగినవాడు. ఇది లోకంలో సిద్ధాంతం కదా. సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడి రూపంలో ఉండేవాడు పర్వతాలంతంత విఘ్నాలు తీసేస్తాడా? ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది అని అడిగితే అప్పుడు మీరు ఎవరినన్నా అడగాలా వద్దా? తెలిసిన వాళ్ళని అడిగితే అప్పుడు దానిలో ఉన్న విశేషం ఏమిటో చెప్పాలా చెప్పద్దా? చెబితే తప్ప అసలు విఘ్నేశ్వరుడి వైభవం ఏమిటో అర్థం కాదు. అది శంకరాచార్యుల వారి ప్రతిభ. ఎందుకు ఆయన ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అంటే, విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడానికి ఒక కారణం ఉంది. పెద్ద పిల్లాడు వస్తున్నాడు. ఎవరు పెద్ద పిల్లాడు ఈ లోకానికి అంతటికీ? విఘ్నేశ్వరుడు ఒక్కడే. మరి ఎదగడా? ఎదగడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి.
ఎదుగుట అంటే కాలమునకు లొంగుట అని అర్థం. కాలమునకు లొంగనివాడు, కాలమును తాను లొంగ తీసుకున్నవాడు కాలమునందు పెరగడం కానీ, వృద్ధుడవడం కానీ, యవ్వనం పొందడం కానీ, బలం తగ్గడం కానీ, బలం పెరగడం కానీ ఇటువంటివేమి ఉండవు. ఎప్పుడూ అలాగే ఉంటాడంటే కాలాతీతుడు, కాలమునకు ఆయన లొంగడు. దీపాలకి దీపం పరమాత్మ, సూర్యచంద్రుల కన్నా కూడా అతీతమైనటువంటి వెలుగుతో ప్రకాశిస్తుంటాడు ఆయన. కాబట్టి ఆయన ఒకనాడు ఉన్నవాడు, ఒకనాడు లేనివాడు కాడు, ఎప్పుడూ ఉన్నవాడు వినాయకుడు. ఇది చెప్పడానికి సదాబాల రూప, ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు అంతేనా దాని అర్థం? కాలాతీతుడు, కాలమునకు లొంగనివాడు, పరబ్రహ్మము. పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారు. దేవతా స్వరూపాలన్నిటిలోనూ బొద్దుగా ఉండే ముద్దైన పిల్లాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఆయన లంబోదరం. పిల్లలకి నాట్యం చేసే అలవాటు, పాటలు పాడే అలవాటు ఉంటుంది. విఘ్నేశ్వరుణ్ణి చూడండి, నాట్యం చేస్తాడు. సాధారణంగా నాట్యం ఎప్పుడు చేస్తారు? మనసు బాగా ఉల్లాసంగా సంతోషంగా ఉందనుకోండి, అప్పుడు నాట్యం చేస్తారు. ఆయన నృత్య గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది. ఎందుకు నృత్యం చేస్తాడంటే, ఒకానొకప్పుడు చంద్రుడు తప్పు చేశాడు. ఆయన చంద్రలోకానికి వెడితే నేను అందంగా ఉంటాను, ఆయన బొద్దుగా ఉన్నాడు, మరుగుజ్జు రూపంలో ఉన్నాడని ఆయన్ని చూసి నవ్వాడు. నేను లోపల లోకాల్ని అనుగ్రహించే మంచితనంతో ఉంటాను, నా అందం లోపలి అందం, నువ్వు పైకి అందంగా ఉన్నానని అహంకారానికి పోయావు. అహంకారం చెడ్డ గుణం, నీకు లోపలి అందం లేదు. అందుకని శపించాడు, నిన్ను చూస్తే అపనిందలు వస్తాయని. ఆయన శపించింది చంద్రుణ్ణి. చంద్రుడు బుద్ధి తెచ్చుకుని ఆయన దగ్గరికి వచ్చి నాది పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు నేను ఇలా ఎవరిని చూసి నవ్వనన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అనుగ్రహించాడు. సరే, నిన్ను చూస్తే అపనిందలు రావు. ఒక్క భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు నేను వరసిద్ధి వినాయకుడిగా అవతారం స్వీకరించిన రోజున నువ్వు ఏ రోజు నవ్వావో ఆ ఒక్కరోజు చూడకుండా ఉంటే చాలు. ఒకవేళ వినాయక వ్రతం చేసుకున్నా, వ్రతాక్షతలు తల మీద వేసుకున్నా చూసినా కూడా పర్వాలేదు అని దానికి మళ్ళీ మినహాయింపునిచ్చాడు. అప్పుడు ఎవరు సంతోషించాలి? నిజానికి అమ్మయ్యా నా శాపం పోయిందండి అని చెప్పి చంద్రుడు సంతోషించాలి. సంతోషించి ఆనందం పట్టలేక ఆయన గంతులేసి నాట్యం చేయాలి. చంద్రుడు తప్పు తెలుసుకుంటే సంతోషించి గంతులేసి నాట్యం చేసిన వాడు ఎవరు? విఘ్నేశ్వరుడు. నృత్య గణపతి అని ఒక స్వరూపం. ఆయన నృత్యం చేస్తుంటాడు గణపతి. ఆయన నృత్యం చేయడం ఏమిటి అంటే, అవతలవాడు తప్పు తెలుసుకుంటే ఆయన సంతోషపడిపోతాడు. అంతేగాని నువ్వు తప్పు చేసావు కాబట్టి ఒక్కనాటికి నిన్ను క్షమించనండవు. స్వామి నాది తప్పు అయిపోయింది అంటే చాలు మురిసిపోతాడు. అందుకే అందరికన్నా సులభుడు ఎవరంటే ఆరాధనలో విఘ్నేశ్వరుడే. మీరు పసుపు ముద్ద తెచ్చి ఇలా పెట్టారనుకోండి, దానికి ఒక బొట్టు పెట్టారనుకోండి, అంతే, అదే విఘ్నేశ్వరుడు. దానికి మూర్తి కానీ పూర్ణకుంభం కానీ ఏం అక్కర్లేదు. సాధారణంగా మూర్తి పెట్టకపోతే కలశ పెడతాం, కలశ కూడా అక్కర్లేదు. ఓ ఆకేసి ఇంత పసుపు ఇలా ముద్ద చేసి పెట్టి దానికి బొట్టు పెట్టారనుకోండి, అది విఘ్నేశ్వరుడు అంతే. ఎందుకంటే పార్వతీదేవి ఒంటికి పసుపు నలుగు పెట్టుకు తీసిన ప్రాణప్రతిష్ఠ చేసింది కాబట్టి ఇప్పటికే పసుపు ముద్ద అక్కడ పెట్టి ఆవాహయామి అంటే వచ్చేస్తాడు. అంత తేలికగా వస్తాడు, అంత తేలికైన పూజ పొందుతాడు. ఆయనకి చాలా తేలికగా పూజ చేయడానికి అవకాశం ఉన్నంతగా ఎక్కడా ఎవరి విషయంలో ఉండదు. ఏ మంచి పని చేద్దాం అనుకోండి, శ్రేయాంసి బహువిఘ్నాని, ఏ మంచి పని చేద్దామన్నా ముందు ఆనుకూల్యత రాదు, ప్రతికూలత వస్తుంది, ముందు అడ్లొస్తాయి. ధీరుడైనటువంటి వాడు, ధైర్యవంతుడైనటువంటి వాడు వచ్చినటువంటి అడ్డు తొలగించుకుంటాడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేసి. అందుకే ఆయన ప్రార్థన చెయ్యకుండా ఏది మొదలుపెట్టరు. ఆయన అనుగ్రహం ఉందనుకోండి, పర్వతం లాంటి విఘ్నం ఉండనివ్వండి, తీసేస్తారు. అందుకే మీరు ఏ పూజ చెయ్యండి, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చెయ్యండి, లేకపోతే శ్రీరామనవమి నాడు చెయ్యండి, కృష్ణాష్టమి నాడు చెయ్యండి, ఏది చెయ్యండి, నీళ్లు ముట్టుకుని నేను ఈ పూజ చేస్తాను అని అనగానే ఏకవారాభిషేకం కరిష్యే అని నీళ్లు ముట్టుకుంటే ఉత్తర క్షణంలో తదంగత్వేన విఘ్నేశ్వర పూజామహం కరిష్యే, నేను విఘ్నేశ్వరుడి పూజ చేస్తున్నాను అని మొట్టమొదట పసుపు వినాయకుడిని పెట్టి వినాయకుడు పూజ చేసి, స్వామి మా పూజా మందిరంలో ఉన్న విఘ్నేశ్వరుడిలోకి నీ తేజస్సు వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఉండు,
అని చెప్పి మళ్ళీ మాకు అవసరమైనప్పుడు వచ్చి కాపాడుతుండు అని యజ్ఞేన యజ్ఞమైజంత దేవాహత్తాని ధర్మాణి ప్రథమాన్యాసంతే హనాకం మహిమానస్ సచంతే యత్ర పూర్వే సాత్యాహ సంతి దేవాహ అన్న మంత్రంతో ఒకసారి కలుపుతారు. కలిపితే ఆయన తేజస్సు అందులో వెళ్ళిపోతుంది. ఇంట్లో పూజామందిరంలో ఉన్న విఘ్నేశ్వరుల్లోకి ప్రవేశిస్తుంది. ఈయనకి పూజ చేసిన అక్షతలు గరిక తల మీద వేసుకుని అప్పుడు వ్రతం మొదలు పెడతారు. గణేశ్వరో గణక్రీడో గణనాథో గణాధిపః एकदंष्ट्रो वक्रतुण्डो गजवक्त्रो महोदरः లంబోదరో ధూమ్రవర్ణో వికటో విఘ్ననాయకః सुमुखो दुर्मुखो बुद्धो विघ्नराजो गजाननः భీమప్రమోద ఆనందో సురానందో మదోత్కటః हेरम्बस्यम्बरस्यम्भुः लम्बकर्णो महाबलः నందనాలంపటో భీమః మేఘనాథో గణంజయః विनायको विरूपाक्षो धीरः सूरो वरप्रदः మహాగణపతిర్బుద్ధిప్రియో క్షిప్రప్రసాదనః रुद्रप्रियो गणाध्यक्षो उमापुत्रो घनासनः కుమారగురు ఈశానపుత్రో మూషకవాహనః सिद्धिप्रदः सिद्धिपतिः सिद्धिः सिद्धिविनायकः విఘ్నోత్తుంగభుజో సింహవాహనో మోహినీప్రియః कटिकण्ठो राजपुत्रः सकलः संमितामितः ऊष्माण्डगणसम्भूतः दुर्जयो धूर्जयो जयः भूपतिर्भुवनेशश्च भूतानां पतिरव्ययः विश्वकर्ता विश्वमुखः विश्वरूपो निधिर्घृणः कविः कवीनामृषभो ब्रह्मण्यो ब्रह्मणस्पतिः ज्येष्ठराजो निधिपतिः निधिप्रियपतिः प्रियः हिरण्मयपुरान्तस्थो सूर्यमण्डलमध्यगः कराहतिध्वस्तसिन्धुसलिलो पूषदन्तभित् उमाङ्गकेळिकुतुकी मुक्तिदः कुलपालकः किरीटी कुण्डलीहारी वनमाली मनोमयः वैमुख्यहतदृश्यश्रीः पादाहत्याजितक्षितः सद्यो जातस्वर्णभुजः मेखली दुर्निमित्तहृत् दुःस्वप्नहृत्प्रहसनो गुणीनादप्रतिष्ठितः सुरूपः सर्वनेत्राधिवासो वीरासनाश्रयः पीताम्बरः खड्गधरो खण्डेन्दुकृतशेखरः चित्राङ्कश्यामदशनो फालचन्द्रश्चतुर्भुजः योगाधिपो तारकस्थो पुरुषो गजकर्णकः गणाधिराजो विजयस्थिरो गणपतिः ध्वजी देवदेव स्मर प्राणदीपको वायुकीलकः मंगलमणि मंगलमणि मंगलमनरे मंगलमणि पाडरे मन गणनाथुनकु शुभ मंगलमणि पाडरे मन गणनाथुनकु मुत्यालहारतुलु मुदितलिव्वरे मूषिकवाहनुनिकी मुच्चटतोनु मुत्यालहारतुलु मुदितलिव्वरे मूषिकवाहनुनिकी